టీచర్లు హెడ్ మాస్టర్లు. కాబట్టి ఈ విధంగా నేను ఇలా కంప్లీట్ కొత్త వాళ్ళకు ఫోన్లు అంటే నేను ఎవరైతే ఫోన్లు ఆన్సర్ చేయలేకపోయినో వాళ్ళ ఫోన్లు నేను ఈరోజు వాళ్ళకు రికాల్ చేసే ప్రయత్నం చేస్తా. వాళ్ళది వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఈరోజు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, వాళ్ళకు జరుగుతున్నటువంటి మోసం పైన ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు, తప్పించుకునే అవకాశం లేకుండా దొరికిపోయినారు. ఈరోజు మీ పరిస్థితి ఏందనంటే ఈరోజు ఏది మీరు అంకెల గారెడు చూపించిండ్రా, ఇది అంకెల వరకే చూపించినామో మేము మోసం చేసిన అంటారా, అయితే మీరు జైలుకు పోవాల్సిందే. ఈరోజు సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, మనం లైవ్లో ఉన్నాం సార్. ఇప్పుడు నేను ఒక దొంగలను దొరకబట్టినా, అదేంటంటే ఇప్పుడు మీ పేరేం చెప్పకండి ఫోన్లా. మీరు హెడ్ మాస్టర్ కదా? అవును సార్. అయితే సార్ ఇప్పుడు జరిగిన మోసం ఏంటంటే ఇవాళ నేను ఒక డాక్యుమెంట్ దొరకబట్టిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ కాగ్ రిపోర్ట్లో ఏముందంటే 2020 ఈ డాక్యుమెంట్ నా చేతిలో ఉంది. ఇప్పుడు నా చేతిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. ఇది చీఫ్ సెక్రటరీకి, ఫైనాన్స్ సెక్రటరీకి, గవర్నర్ గారికి ఈరోజు ముగ్గురు కూడా నేను మళ్ళొకసారి ఇవ్వడం జరిగింది. ఇందులో పెన్షన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ 2022, 23, 24 ఎంత శాంక్షన్ అయితే 16,841 కోట్ల రూపాయలు వచ్చినాయి. 16,841 రూపాయలు వచ్చినాయి. మరి 2025కు 11,641 కోట్లు వచ్చినాయి ఇంకా చిల్లర. మరి ఈ పైసలు ఎక్కడికి పోయినాయి? ఇవి ఎంక్వైరీ చేయాలి, ఈ పైసలు వీళ్ళకి ఇవ్వాలి. ఈరోజు కాగ్ దొరకబట్టిన డబ్బులు దాదాపు లక్షల డాక్యుమెంట్లు దొరికితే ఒక డాక్యుమెంట్ ఇది దొరికింది సార్. మీ పైసలు వీళ్ళు తిన్నారు, మీ పైసలు వాడుకున్నారు, దొరికిపోయినాయి. ఇక్కడ నా చేతిలో డాక్యుమెంట్ ఉన్నది, నా స్క్రీన్ మీద పెట్టిన నా చేతిలో ఈ పైసలు మరి ఎవరు తిన్నారు? శాంక్షన్ అయిన పైసలు ఎక్కడికి పోయినాయి? 16,841 కోట్లు గత సంవత్సరం, 11,500 కోట్లు ఈ సంవత్సరం. ఈ రెండు పైసలు ఎక్కడికి పోయినాయి, ఎవరి జేబులో పోయినాయి, ఎవరిని దగ్గరికి పోయినాయి అని ఇవాళ నేను ఇచ్చిన సార్. చాలా గట్టిగా స్ట్రాంగ్గా తీసుకున్నాము. గవర్నర్ గారికి కూడా ఇచ్చినాం సార్. నేను అందుకనే ఈరోజు మీ ఫోన్ స్పందించలేకపోయినా సార్. సార్ చెప్పండి సార్. అదే సార్, నాకు ఇది రిటైర్మెంట్ అయినాను, బెనిఫిట్స్ ఏం రాలే, కార్డు ఇరిగిపోయింది. మా భార్య కూడా కార్డు ఇరిగిపోయింది సార్. చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మేము. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కార్డు ఇరిగినాయా సార్? అవు సార్. సార్ అట్లా ఆమెకి రాడ్ ఇప్పించినాము. నా రాడ్ తీపినికే డబ్బులు లేవు, నా కాలు కట్టించుకునే డబ్బులు లేవు. చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మేము. బెడ్ మీదనే ఉన్నారా సార్? ఏ జిల్లా సార్ మీది? నాది గద్వాల జిల్లా సార్. గద్వాల జిల్లా. రిటైర్డ్ హెడ్ మాస్టరా సార్ మీరు? అవు సార్. రిటైర్డ్ హెడ్ మాస్టర్, గద్వాల జిల్లా. ఇది పరిస్థితి. ఖచ్చితంగా సార్ మనం కొట్లాడుతున్నాం గట్టిగా మీ డబ్బులు ఇవ్వనికి. మీ డబ్బులు ఇవ్వనికి కొట్లాడుతున్నాము. ఇవాళ కాగ్ రిపోర్ట్ తప్పు పట్టింది, కాగ్ రిపోర్ట్ దొరకబట్టింది కాబట్టి వీళ్ళు ఇక తప్పించుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మా వంతు మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇది పరిస్థితి. నేను ఎందుకు స్పందిస్తున్నా, జడ్సన్కి ఏం అవసరం, బక్క జడ్సన్కి ఏం అవసరం? బక్క జడ్సన్కు దేనికోసం అవసరం? మానవత్వం కోసము. మానవత్వం కోసం 40 ఏళ్ళు కష్టపడి పనిచేసి రిటైర్మెంట్ అయిన దోపిడీ గురయ్యే వర్గాల తరపున నిలబడే మనస్తత్వం మాది. వాళ్ళ కోసం నిలబడుతున్నాము. ఈరోజు కొంతమంది క్యాన్సర్లతోని, కొంతమంది లంగ్స్ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంలతో, మొన్న కొండేసారి చచ్చిపోయాడు. ఈ విధంగా చాలామందికి చాలా సమస్యలతో ఉన్నాయి. ఈరోజు ఎవరు మాట్లాడకుంటే మేము మాట్లాడుతున్నాము. ఈరోజు మౌనంగా పోయి రీప్రజెంట్ ప్లీజ్ సార్ అంటే అడక్క తినని ఇక్కడ మేము బిచ్చపొల్లం కాదు. దీనికోసం మేము తెలంగాణ తెచ్చుకోలేదు. మేము అడక్క తినని రాలేదు ఇక్కడ. మేమేమి అడుక్కుంటలేమో, పథకం మేము అడుక్కుంటలేరు. వాళ్ళు గౌరవంగా నౌకరి చేసిండ్రు, గౌరవంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు ఏమని అడుగుతున్నారు. అడగనికి కాదా? ఎందుకు పీకనికి తెచ్చుకున్నా తెలంగాణ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిటైర్మెంట్ పైసలు ఇవ్వకుంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏమైనా కోర్టులకు పోయినరా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు తెచ్చుకుంటే డబ్బులు ఇచ్చిండ్రా? సిగ్గుండాలే చెప్పుకోనికి ప్రభుత్వానికి. ప్రభుత్వ పెద్దలకు సిగ్గుండాలే. బెనిఫిట్స్ కోర్టుకెళ్ళి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తామనేది సిగ్గుండాలే మీకు. అయినా కానీ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తుండ్రు. అడ్వకేట్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, లక్షల రూపాయలు వాళ్ళ ఫీజులు కట్టాలి. ఈరోజు ఇప్పుడు ఒక సార్ ఆయన పేరు ఎందుకు చెప్తలేనంటే వాళ్ళని టార్గెట్ చేస్తారని పేర్లు చెప్తలేను. ఆ సార్ భార్య కాలిరిగిందంట, ఈయన కాలిరిగిందంట. అలా రాడ్ తీపేనికి ఇది లేదంటే ఈయన కట్టు తెప్పించుకొని పైసలు లేవంట. గద్వాల జిల్లాకి వెళ్ళి ఒక హెడ్ మాస్టర్ వీళ్ళ పరిస్థితి చూస్తున్నారు కదా.
ఈరోజు బాజాప్తా కాగ్ రిపోర్ట్ తప్పుపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని. రిటైర్మెంట్ వచ్చిన పైసలు ఈరోజు దారి మరలించిన గజ దొంగలు వీళ్ళు. మీరు దొంగలు కాకుండా మిమ్మల్ని ఏమంటారు, వైట్ కాలర్ రోక్స్ అంట మిమ్మల్ని, కాదని అంట మీరు. ఇంత భయంకరంగా ఈరోజు పట్టబగలు ఈరోజు రిటైర్మెంట్ వల్ల పైసలు దారి మరణించి దోపిడీ చేస్తూ ఉంటే గవర్నర్ గారు కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకేమున్నది? ఇంకా వాళ్ళు ధర్నా చేసింది కనబడతలేదా? రస్తా రోకో చేసి కనబడలేదా? వాళ్ళు చచ్చిపోతున్నది కనబడతలేదా? వాళ్ళ ఏడుపులు కనబడతలేవా? ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెప్తలేవా మీకు? సిగ్గులేదా మీకు? సిగ్గులేదా మీకు తెలియకుంటున్నానికి? అరే ఇంత స్పష్టంగా ఈ రిపోర్ట్ చెప్పినాక ఏడు తప్పించుకుంటే ప్రతిపక్షాలు గాడిదలు కాస్తున్నాయి, పీకుతున్నారా మీరు? ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ఏం చెప్పి తెచ్చిండ్రు తెలంగాణ? ఉద్యోగ సంఘాలు ఏం పీకుతున్నాయి? పెద్ద పెద్ద కార్లు ఉద్యోగ సంఘ అధ్యక్షులకు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వాళ్ళవి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ముఖ్యమంత్రులు ముద్దాడుకుంటా ఫోటోలు, సెకండ్లు ఇచ్చుకుంటా ఫోటోలు, బొకేలు ఇచ్చుకుంటా ఫోటోలు, కేకులు తినిపించుకుంటా ఫోటోలు, క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటా ఫోటోలు. ఫోటోల కోసమా మీరు యూనియన్లు నడిపేది? దేనికోసం నడుపుతున్నారు? ఈరోజు మేము మాట్లాడితే ప్రతి ఒక్కరితో మేము బరాబర్ మాట్లాడతాము. దోపిడికి గురయ్యే వర్గాలతో మేము మాట్లాడతాము. వాళ్ళ హక్కుల గురించి అడిగే దమ్ము ధైర్యం మాకున్నది. మేము ఖచ్చితంగా అడుగుతాము, నిలదీస్తాము. బలహీనతలపై నిలవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. మేము దీనికోసం ఎవరి దగ్గర జీతాలు తీసుకుంటాను, ఎవరి దగ్గర చందాలు తీసుకున్నా ఎవరు మేము అడగము. ఇస్తే కూడా నేను బాజాప్తా తీసుకోను, రిటర్న్ కొడతా. ఎందుకంటే ఈరోజు మేము త్యాగం చేసి మేము ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ ఇది, బలిదానాలు ఇచ్చిన తెలంగాణ ఇది. ఈ తెలంగాణ 90 తోల ముందు బోర్ల పడడానికి కాదు. ఈరోజు ఎంతెంతమంది చచ్చిపోతున్నారు తెలంగాణ కోసం, మానవ హక్కుల కోసం ఎంతమంది చచ్చిపోతున్నారు, పీడిత ప్రజల వర్గాల కోసం ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎవరి కోసం చచ్చిపోతున్నారు? నౌకరీ చేసుకుంటే చచ్చిపోతుండ్రా? ఈరోజు చాలామంది జీతాలు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. మేము ఏవి లేకుండా నిస్వార్థంగా, నిస్సహాయుల కోసం నిస్వార్థంగా మేము పనిచేస్తున్నాం, కొట్లాడుతున్నాం. దండకాడ మనం ఎంతమంది వచ్చి కలిసిండ్రు, ఎంతమంది వచ్చి వాళ్ళ బాధలు, వాళ్ళ వేదనలు వెలబుచ్చుకున్నారు. విన్నారు కదా అందరూ? విన్నారా లేదా? విన్నారు కదా? కాబట్టి ఇంత భయంకరంగా ఒకసారి చూద్దాం. ఓకే, ఇది తీసేస్తేనే ఇంకోటి వస్తుంది. పోలీసుల విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు సత్యనారాయణ సార్ ఇంటి నుండి వెళ్ళిపోయి దాదాపు 5 నెలలు అవుతుంది. పోలీసులు మీరు వెంటనే వాళ్ళను వెలువాడి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, వాళ్ళకు ఎత్తుకాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మేము హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చి ఖచ్చితంగా వెలువాడి పెట్టాలి అనే దాకా మజ్బూర్ చేయకుండా మీరు వెంటనే మరి ఈరోజు చేసి వెళ్ళిపోయినటువంటి ఇప్పటిదాకా అర్థమైనటువంటి సత్యనారాయణ సార్ వెళ్ళిపోయిన వాళ్ళ భార్య, వాళ్ళ కోడలామె, వాళ్ళ భార్య, ఈమె, వాళ్ళ ఫ్యామిలీ, అర్థమైందా? వాళ్ళ ఫ్యామిలీ తెలుసా? ఇది వీళ్ళ ఇంటికి ఎంతమంది పోయినారు, ఎంతమంది యూనియన్ నాయకులు పోయి పరామర్శించారు, ఎంతమంది వాళ్ళ తరపున, వాళ్ళ కుటుంబం తరపున ఈరోజు రీప్రజెంటేషన్ ఇచ్చిండ్రు? ఎవరున్నారు వాళ్ళ తరపున? చెప్పండి, ఎక్కడ నిలబడ్డారు మీరు? ఎక్కడ నిలబడ్డారు? ఎవరు మాట్లాడినరు? ఇగో ఈసారి కొండేటి సోమిరెడ్డి గారు చనిపోయినారు, రిటైర్డ్ హెచ్ఎంఈన. ఎవరన్నా పోయినరా ఆయన ఇంటికి? ఏ రాష్ట్ర ఉద్యోగ నాయకులన్నా పోయినరా? తెలంగాణ వస్తే అట్లుంటుంది ఇట్లా చెప్పినోడు ఎవడన్నా వీళ్ళ ఇంటికాడ కనబడ్డా? ఎవరన్నా కనబడ్డా? ఎవ్వరు కనవాళ్ళే. ఈసారి పోలీస్ సంఘం ఎవరన్నా పోయినరా? ఈయన మటివాళ్ళ సీఐగా పనిచేసినట్టు బాలకృష్ణ గారు డబ్బులు అన్నాక చనిపోయిన ఈయన ఇంటికాడికి ఎవరైనా పోయిందా? స్పందించద్దా? మేము ఇవన్నీ చూసి మాట్లాడద్దా? ఈరోజు బాజాప్తా ఈరోజు శాంక్షన్ అన్న పైసలు దొబ్బుగా తిని మీరు ఎంత ధైర్యం? మీరు బ్లాక్ టికెట్లు అమ్మేటోళ్ళ కంటే అద్మానం, మీరు బ్లాక్ టికెట్లు అమ్మేటోళ్ళ కంటే అద్మానం. ఈరోజు రోడ్ల పైన బొమ్మలు వేసి ఆ బొమ్మ పైన వేసే పైసలు ఏరకపోయేటోళ్ళు అంటారు మిమ్మల్ని. వాళ్ళకు మీకు తేడానే లేదంటున్నాయి ఈరోజు. కాబట్టి ఈరోజు ముగ్గురికి మళ్ళొకసారి చీఫ్ సెక్రటరీకి ఎట్లా ఎత్తామనుకుంటాం మేము బయలుదేరి? ఈ లెటర్లు, ఇన్ని లెటర్లు మీకు కనబడుతున్నాయి. ఇగో ఇన్ని లెటర్లు యూనియన్ నాయకులు ఇలా మాట్లాడేటోళ్ళు, లోపల మాట్లాడేటోళ్ళు చెప్పాలి, అర్థమైందా? ఇవన్నీ టైప్ కొట్టి ప్రింట్ చేసి, ఇక స్టాంపులు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ చేసి అక్కడ మాట్లాడి లోపల ఆఫీసర్తో మాట్లాడి రిపోర్ట్లు ఇచ్చి
అర్థమైందా? దేనికోసం ఇది? ఇప్పుడు మాట్లాడిన ఒక సార్ లాంటి కోసం, ఒక బాలకృష్ణ సార్ ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నారు. అర్థమైందా? ఈరోజు ఎన్నలేరు, ప్రతి దాంట్లో ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రతి దాంట్లో సమస్యలలో ఉన్నారు ఈరోజు, ప్రతి వర్గంలో ఉన్నారు ఈరోజు. కాబట్టి వీళ్ళ కోసం మేము నిలబడుతున్నాం. అర్థమైందా? ఈరోజు మేము ఎమ్మెల్సీలమో పదవులు ఉండో అవిగో ఈసీలో ఉండో కాదు. మేము ఈరోజు మేము స్వార్థంతో ఉంటే పార్టీలకు పోస్తే 5 నిమిషాల పని, ఫోన్ కూటవే దూరమే. నాకు ఇప్పటికీ రెగ్యులర్ ఆఫర్స్ ఇచ్చింది నాకు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జాయిన్ కమ్మని మాట్లాడిండ్రు. 5 నిమిషాల పని నాకు పదవి తెచ్చుకోనికి. దేనికోసం వద్దనుకుంటున్నా? ఈరోజు చాలామంది తన ప్రాణాలు, నేను చెప్తున్నా కదా, ప్రాణాలు ఇచ్చింది. అలా మేము ఎంత అలా ఇంత ఇప్పటివరకు త్యాగాలు చేసిన వాళ్ళ ముందు మేము ఎంత, ఇప్పటిదాకా హింసించే వారి ముందు మేము ఎంత, ఇప్పటిదాకా ఈ సమాజం మంచిగుండాలని కోరుకున్న వాళ్ళ ముందు మేము ఎంత, మా త్యాగాలు మా పోరాటాలు ఏవి కూడా ఇంత చిట్కెలంట కూడా కాదు. కాబట్టి ఈరోజు మేము ఆ వర్గాల కోసం నిలబడే ప్రయత్నం, ఆ వర్గాల కోసం పోరాడే ప్రయత్నం చేస్తున్నాం, ఆ వర్గాల కోసం మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఎంత ధైర్యం చెప్పండి. శాంక్షన్ అన్న పైసలు దొబ్బేసిండ్రు, బాజాప్తా ఈరోజు డాక్యుమెంట్ చెప్తా ఉంది. రిటైర్మెంట్ అయిన పైసలు బెనిఫిట్స్ శాంక్షన్ అయిన పైసలు తినేసిండ్రు అంటే మళ్ళొకసారి నేను ఒకసారి చూపిస్తాను, చాలామంది చూడనట్టున్నది. ఆ డాక్యుమెంట్ ఎంత ఘోరం అంటే, రిటైర్ అయిన పైసలు వాళ్ళు తినేసిందంటే ఎంత నిసిగ్గు అంటే, ఇంత సిగ్గు లేకుండా ఇంత సిగ్గు లేకుండా వాళ్ళు వ్యవహరించింది. ఇగో ఒకసారి డాక్యుమెంట్ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇగో ఇక్కడ ఉంటుంది చూడండి, పెన్షన్స్ అండ్ రిటైర్డ్ వాళ్ళ బెనిఫిట్స్ చూడండి. 2022-23 15,000 కోట్లు, 2023-24 13,000 కోట్లు, 23-24 16,000 కోట్లు. ఎందుకంటే ఎక్కువ మంది రిటైర్డ్ అయింది కాబట్టి. మళ్ళీ 25లో ఇప్పుడు ప్రజెంట్ 11,600 కోట్లు. ఇది ఎవరి రిపోర్ట్? ఇది కాగ్ రిపోర్టు, కాగ్ వాళ్ళ రిపోర్ట్ ఇది. కాబట్టి ఈ రిపోర్ట్ దాదాపు కొన్ని వేల పేజీలు చూస్తే దొరుకుతుంది. ఇది కాగ్ రిపోర్ట్. ఎందుకంటే భారతదేశం మొత్తం రిపోర్ట్స్ ఉంటారు, దేరవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంటుంది. కాబట్టి ఇంత భయంకరంగా ఈరోజు తయారై రిటైర్మెంట్ పైసలు మీరు వాడుకొని దొబ్బుక తిన్నారంటే ఇక ఎసొంటి దొంగలని చెప్పి ఏమన్నా సిగ్గు శరం మానం మర్యాద ఉందా మీకు? ఏమన్నా సిగ్గు శరం ఏదన్నా కొద్దిగా ఉందా మీకు? ఇంతమంది పైసలు మీరు తినేసిందంటే మీరు ఏం మనుషులని అంటారా మిమ్మల్ని ఎవరన్నా? కాబట్టి ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేంత వరకు ఖచ్చితంగా మాకు పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈరోజు తెలంగాణ మొత్తం వీవీఐపీ కల్చర్, పెద్దోళ్ళ కల్చర్. పెద్దోళ్ళ పైసలు వస్తే ఇమీడియట్గా ఇచ్చేసేయాలి, ఆపద్దు. పెద్దోళ్ళ గౌరవం ఇవ్వాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. ఈరోజు అర్థమైందా? వాళ్ళతో గుసబెట్టుకొని ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్ళతో గుసబెట్టుకొని మాట్లాడతారు. అరే రిటైర్డ్ అయినరు, మన ప్రభుత్వానికి సేవలు అందించి వీళ్ళు ఎట్లా బతుకుతుండ్రు, వీళ్ళు ఏం తింటుండ్రు, వీళ్ళు ఎట్లా చేస్తుండ్రు అనేది ఏమన్నా ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఏం లేదు. మనం మస్తుంటే చాలు. నలుగురికి 4,000 కోట్లు కూడా సరిపోకొని లక్షల కోట్లు సంపాదించిండ్రు. దున్నపోతులు లెక్క సంపాదించారు తెలంగాణ మీద పడి, దోసుగా తింటుండ్రు. లాస్ట్గా రిటైర్మెంట్ అయ్యి ఇక నిస్సాయ స్థితిలో వాళ్ళకి పనికి వస్తాయి. 4 పైసలు అప్పులు కట్టుకుంటాం, దవాఖానాల బిల్లులు కట్టుకుంటాం, క్యాన్సర్లకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం అని, పిల్లలకి కట్నాలు కడతాం, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాం అని పెట్టుకొని 4 రిటైర్డ్ అయ్యి ఒకటేసారి కుప్పొస్తే మాకు రూపాయి పనికి వస్తాయని మీ దగ్గర దాచిపెడితే, అరే రిటైర్మెంట్ పైసలు తినేసిందని చెప్పి ఈరోజు బాజాప్తా కంట్రోల్ అయిన ఆడిటర్ రిపోర్ట్ బయటికి తీసిన నేను. ఎవరు తీసింది డాక్యుమెంటు? ఏ ఉద్యోగాల సంఘం బయటికి తీసింది ఇది? మీ హక్కులు గుంజుకోనికి ఎవడీడు? ఎవరు మీ కష్టార్జితం వాడుకోనికి ఎవడు వీడు? ఏ ధైర్యంతో మీ పైసలు ఎత్తుకపోయి తింటున్నారు వీళ్ళు? ఇంకా ఎంత కావాలి వీళ్ళు తినడానికి? ఎంత కావాలో చెప్పండి మీరు. యూ షుడ్ ఆన్సర్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ. ఏం ఐడియాలు ఇస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి గారికి? ఇద్దరు సందీప్ కుమార్ సుల్తానియా ఉండి ఏమి ఐడియాలు ఇచ్చిండ్రు? నువ్వు ఏ జిల్లాలోనే ఒక సంవత్సరం పనిచేసినావు ఆ సందీప్ కుమార్ సుల్తానియా అనే ఫైనాన్స్ సెక్రటరీ? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ.
కార్పొరేట్ కంపెనీల మధ్యలో పనిచేసిన అగేన్స్ట్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం అగేన్స్ట్గా పనిచేసిన పోస్టింగ్ దశంటకి తీసుకొని వచ్చి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చి బాజాప్తా ఫైనాన్స్ సెక్రటరీగా గుసబెట్టిండ్రు. ఈరోజు అరే ఎంత భయంకరం చెప్పండి, నా కలుపు రగిలిపోతుంది. ఈ కంట్రోలర్ కాగ్ రిపోర్ట్ చూసిన తర్వాత కాగ్ రిపోర్ట్ వీళ్ళు అనుకుంటారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు పైసలు లేక మాకు పైసలు ఇస్తలేరు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వం డబ్బులు లేవని మాకు డబ్బులు ఇస్తలేరు అంటున్నారు. సార్ మీ డబ్బులు శాంక్షన్ అయినాయి సార్, ఇక కాగ్ రిపోర్టు ఇందులో మీకు డబ్బులు ఇచ్చినట్టు ఉన్నాయి. ఇంకో పేపర్ ఇది మీకు అందరికి డబ్బులు ఇచ్చేసిన కాగ్ రిపోర్ట్ ఉంది. ఇగో నా చేతిలో ఉన్నది పేపరు, నా చేతిలో ఈ డాక్యుమెంట్ ఉంది. మీ అందరికి పైసలు ఇచ్చేసినట్టుగా ఉంది. ఇందులో మీ పేర్ల మీద డబ్బు వచ్చేసినట్టుగా ఉన్నది కాగ్ రిపోర్ట్లో. మీరు అందరూ ఆత్మగౌరవంగా బతుకుతున్నట్టుగా ఉంది కాగ్ రిపోర్ట్లో. మీరు అందరూ పైసలతో ఇల్లు కట్టేసుకున్నట్టుంది కాగ్ రిపోర్ట్లో. మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసేసినట్టుంది కాగ్ రిపోర్ట్లో. ఒప్పుకున్న కట్నాలు ఇచ్చేసినట్టుగా ఉంది కాగ్ రిపోర్ట్లో. ఉన్న అప్పులని తీర్చేసినట్టుంది కాగ్ రిపోర్ట్ల. బాకీలు మొత్తం తీర్చేసినట్టుగా ఉంది కాగ్ రిపోర్ట్ల. మరి ఇన్ని కాగ్ రిపోర్ట్ల మీ డబ్బులు వచ్చేసినట్టుగా ఈరోజు ఇక్కడ ఉన్నప్పుడు మరి 26 మంది ఎందుకు చచ్చిపోయినరు? 26 మంది ఎట్లా చచ్చిపోయినరు? ఈరోజు క్యాన్సర్తో ఉన్న వాళ్ళు బిల్లులు ఎందుకు కడతలేరు? కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు గద్వాల్ ఇప్పటిదాకా ఫోన్ చేసిన హెడ్ మాస్టర్ గారు ఆయన కాళ్ళు కట్టెందుకు కట్టుకుంటలేడు? అలా భార్య కూడా కాళ్ళు ఇరిగినాను ఉన్న రాడ్ ఎందుకు తీపిస్తలేరు? ఈరోజు పెద్ద బైపాస్ సర్జరీ అయిన జమ్ముకుంటే ఒక అక్క వాళ్ళ భర్త ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మహబూబ్ నగర్లో ఒక సిస్టర్ పక్షవాతం వస్తే వాళ్ళ భర్త నాకు ఫోన్ చేసిండ్రు, వాళ్ళు ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోలేకపోతుండ్రు? దేనికోసం మాట్లాడలేకపోతుండ్రు? హలో హలో బ్రదర్, దేవుడిని దీవించాలన్నా. థ్యాంక్ యూ బ్రదర్. లైవ్లో ఉన్నారు అన్నా. సరే అన్నా. ఏమన్నా చెప్తారా? అన్నా ఏమన్నా చెప్తారా? చెప్తామన్నా. చెప్పండి అన్నా. నా పేరు పివై సత్యసాగర్ అన్న. నేను రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ని. సెప్టెంబర్ 2025లో రిటైర్డ్ అయ్యాను. నాకు ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయి. మా మిస్సెస్ కి స్పైనల్ L1 L2 L3 L4 అవి డ్యామేజ్ అయినాయి. హెల్త్ కార్డ్ లేదు, ట్రీట్మెంట్ ఏమో అపోలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. పోయినప్పుడల్లా కూడా 15,000 20,000 పైన అయిపోతున్నాయి అన్న. మాకు రావాల్సిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ చేసి, నాకు పిల్లల పెళ్లిళ్ళు కావాలి, గృహ నిర్మాణం చేసుకోవాలి, అప్పులు బాధ ఉన్నది, ఇన్ని రకాల బాధలు పడుతున్నాం అన్న. మమ్మల్ని చూసే నాదుడు లేడు. దేవుడిలాగా దేవుడు మిమ్మల్ని పంపించాడు మా తరఫున మాట్లాడటానికి. మాకున్న యూనియన్లన్నీ కూడా వృధాగానే కనబడుతున్నాయి అన్న. బంద్ చేసినంత సేపు మమ్మల్ని వినియోగించుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరు యూనియన్ లో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి అనిపిస్తుందన్న. 39 సంవత్సరాలు సర్వీస్ చేసామన్నా. అన్ని కేడర్ లో చేసాము. ప్రైమరీ, యూపీ, హై స్కూల్, హెడ్ మాస్టర్, కాంపిటేటివ్ మాస్టర్, ఇవన్నీ కేడర్ చేసి ఇంత సేవలు చేసినప్పుడు కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించుకోవడం శోచనీయం. అది మీరు గ్రహించారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అన్నా మీకు ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ ఇవాళ నాకు ఒక పెద్ద డాక్యుమెంట్ దొరికింది అన్న. అది చూసి అన్న, ఇప్పుడే చూసి నీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎంత భయంకరం అంటే ఇది, ఎంత భయంకరం అంటే అందరికి డబ్బులు ముట్టేసినాయి, అందరి ఇళ్ళల్లో పైసలు వెళ్ళిపోయినాయి, అందరు ఇల్లు కొనేసుకున్నారు, అందరు ట్రీట్మెంట్ తీసుకుంటుండ్రు. మీరు అందరు అబద్ధాలు చెప్తున్నట్టున్నది పేపర్ ఇది. అది వాస్తవం అన్నది. పెన్షన్ రావాలంటే ముందు అప్రూవల్ కావాలి కదన్నా. మీరు అందరు ఎట్లుందంటే డబ్బులు కాగ్ రిపోర్ట్ కదా ఇది. కాగ్ అంటే జైల్లో పోతారు కొడుకులు అంతా ఇలా డ్రామాలు చేసేటోళ్ళు. ఇది సీక్రెట్ గా పెట్టిండ్రు. దాదాపు లక్షల పేజీలు తేలివాడుతుంటే దొరికింది. నేను ఇంతకు ముందు చాలా మందిని ఈ డాక్యుమెంట్ ఆధారంగా చాలా మంది బొక్కల దోపించిన. ఇప్పుడు ఇందులో ఎట్లున్నదంటే, మీరు ఎప్పుడు రిటైర్ అయింది, ఏ సంవత్సరం రిటైర్ అయింది చెప్పండి, ఇప్పుడే చెప్తాను. సెప్టెంబర్ 2024 అన్న. సెప్టెంబర్ 22-24 అత్యధిక బడ్జెట్ 16,841 కోట్ల రూపాయలు, 41.39 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్టు డాక్యుమెంట్ ఉంది. కాగ్ రిపోర్ట్ అంటే ఆడిటింగ్ అయినాకనే కదా ఇది వచ్చేది. అంటే మీకు డబ్బులు వచ్చేసినాయి కదా. మరి కాగ్ రిపోర్ట్ ప్రకారం మీరు అబద్ధం చెప్తున్నట్టు ఉన్నది ఇంట్లో. మరి అర్థమైందా? అబద్ధం, మోసం, అబద్ధగా డెకాయిటీ అంటారు దీన్ని. దీన్ని డెకాయిట్ అంటారు. దీన్ని ఇంత మించింది ఏమంటే, ఇంత మోసం ఏముంటుంది చెప్పండి పేపర్లా?
అన్న ఒక స్కూల్ కి ఫండ్ వస్తే జస్ట్ అది ఉపయోగించకపోతేనే సస్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ బర్తరఫ్ చేయాలా వద్దనా? అసలుకి నిజంగా అన్న అనకూడదు, కానీ మేము ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కానీ లేకపోతే దుర్భాషలు వస్తాయి. వీళ్ళని తీసుకెళ్లి ఒక్కొక్కరిని లోన్ పెట్టాలన్నా వాళ్ళకొక రూలు మాకొక రూల్ అన్న. ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ ధనాన్ని వెచ్చించుకోవాలి, ఉచితానికి ఇచ్చుకోవాలి, ఇంకో దానికి ఇచ్చుకోవాలి, మాకు సంబంధం లేదు. మేము కూలి వాళ్ళగా పనిచేసాం, కష్టజీవులుగా పనిచేసాం, మాకు అదర్ సోర్స్ ఇన్కమ్ లేదు. ఎక్కడ మేము వేరే చోట నుండి వచ్చే ఆస్తి కూడా లేదు మాకేమి. మేము దళిత వర్గాల నుండి వచ్చి మేము ఇంత పాకులాడుతున్నామన్నా. ఈ పరిస్థితి ఏంటో మాది అగమ్య గోచరం అయిపోయింది ఒక్క తీరుగా. ఇవాళ 63 సంవత్సరాలు నా వయసు. 2 పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, ఇంటి పరిస్థితి ఏంటి, అప్పుల పరిస్థితి ఏంటి, అర్థం కాని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం అన్న. ఖచ్చితంగా గట్టిగా నిలబడతాను. నా కలపి డాక్యుమెంట్ నా చేతికి వచ్చిన కానీ రగిలిపోతుందని ఇలా వరంగల్ పోయేది ఉంటే డ్రాప్ అయిపోయినా మళ్ళా పోయి మళ్ళా గవర్నర్ గారికి ఇచ్చిన, మళ్ళీ చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన సెక్రటరీలా నాకు ఎంట్రన్స్ లేదు లోపరానికి, వేరేళ్ళ ద్వారా లోపలి పంపిన. నా లోపరానికి లేదని చెప్పి బాధాప్తా ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ తీసింది. సెక్రటరీలకు నాకు ఎంట్రీ లేదు, అయినా కానీ పోయి ఇచ్చినాం బ్రదర్. ఖచ్చితంగా మీ తరపున నిలబడతాం, చాలా గట్టిగా కొట్టాడతాం, మెడలు వంచుతాము, మెడలు వంచి ప్రభుత్వానికి ఖచ్చితంగా నిలబడతాం. మీ ప్రతి పైసా వచ్చేటట్టుగా చేస్తాం. ఇది జనం ముందుకు తీసుకుపోతాయి, డాక్యుమెంట్ ఈ పేపర్ జనం ముందుకు తీసుకుపోతా, జనం ముందే మాట్లాడతాం. ఇది అదే అన్న, ఇదే రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పమంటారా ఏం చెప్పమంటారా, అదే ప్రజా సదస్సులో పెడితే తెలిసిపోద్ది. ఆయన చెప్పిన మాటనే ఆయన అన్నాడు కదా, తండ్రిలా చూసుకోవాలి లేకపోతే మీకు కట్ చేస్తాను సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర అన్నాడు. మరి ఏదో రాష్ట్రానికి తండ్రిలాగా ఉన్నాడు, ఇట్లా దుబ్బి తింట పెట్టానా? అంతే కదా. ఇది చేసినట్టే ఈడు ఇట్లా చేస్తే ఈయన అనవసరం గెలిపించుకుని బ్రహ్మాస్త్రం చేతులు మా నెత్తి మీద మేము పెట్టుకున్నట్టు అయిపోయింది. సరే మరి బట్టి విక్రమార్క అంటే ఏం చేస్తాడబ్బా? ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అసలు. ఫైనాన్స్ సెక్రటరీ బట్టి సీఎం ఆయన ఫైనాన్స్ ఆయన చేతిలో ఉంటది. ఎంత ఆయన తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ, ఈ దారి మళ్లింపు చర్యలు. సిగ్నేచర్ లేకుండా బయటికి పైలేస్తుందన్న. ఆయన ఇంటి మీద ఐటీ దాడులు అవుతాయి, ఇవాళలాగా మాట్లాడతలేరు పెళ్ళమ్మగళ్ళు. అన్న ఇంకొక విషయం అన్న, హ్యూమానిటీ గ్రౌండ్స్ లో చచ్చిపోయిన గురించి ఒక సంతాపం తెలియజేశారన్న. తెలపలే. ముఖ్యమంత్రి అయ్యింది, ఎన్ని బాధలు పడుతున్నారు. మీరు రోడ్డు ఎక్కిన తర్వాత కూడా ఒక్క స్టేట్మెంట్ రావట్లేదన్నా. అది ప్రతిపక్షాలలో మాట్లాడితే ఇదే విచిత్రమో గాని ఈ ప్రతిపక్షాలు కేటీఆర్ అంత రంకెరేసుకుంటూ మాట్లాడతాడు, నిలవేయచ్చు కదా. అంతే కదా, ఒకటే గ్యాంగ్ అన్న, ఇదంతా ఒకటే గ్యాంగ్, అంతా ఒకటే. కరెక్ట్ చెప్పింది. ఖచ్చితంగా బ్రదర్, మన అవసరమైతే నేను దీనికి న్యాయపరంగా పోరాన్ని కూడా రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు కొంచెం సరైన డాక్యుమెంట్ లేకుంటే ఇలా బాజాబ్తా కాగిరిపడి దొరికింది. కాగిరిపడి మీద ఛాన్సార్లు గతంలో జలవిహారు, ఐమాక్స్, దస్బల్లా వీడెవరు కిరాయిలు కట్టరు, అవన్నిటి మీదనే ఆర్డర్ తెప్పించి వాళ్ళతో కిరాయిలు కట్టిపించిన ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది దీంతో నేను ఎట్లా చేయాలో అట్లా చేస్తా బ్రదర్. ఇది ఫోన్లలో చెప్పడానికి లేదు కానీ ఐ విల్ ఫైట్. అది మా పూర్తి సహాయ సహకారం, మా సంబంధించిన వాళ్ళందరూ పూర్తి సహాయ సహకారం మీకుంటాయన్నా. తప్పకుండా కాదు, మా వాళ్ళు కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మేము రోజు ఎక్కుతూనే ఉన్నాం. ఖమ్మం జిల్లా అన్న, ఖమ్మం జిల్లా నా సత్తుపల్లి. అది పరిస్థితి అన్న, దేనిలో రాజీ పడేది లేదన్నా. మీరు ఎంత అవుట్ రైట్ మాట్లాడుతారో అట్లాంటి అవుట్ రైట్ గా ఉండేటోళ్ళే మేము కూడా అన్నా. తప్పకుండా నేను నిర్భయంగా మాట్లాడాలన్నారు. మీకు చాలా వందనాలు అన్న. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మనం వింటున్నాం కదా, ఒక్కొక్కళ్ళ పరిస్థితి, ఒక్కొక్కళ్ళ బాధ, ఒక్కొక్కళ్ళ వర్ణనాతీతం. నేను వచ్చినప్పుడల్లా హైదరాబాద్కు భార్యను తీసుకొని అపోలో హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా నేను పేరు అడుగుతలేను, ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు కాబట్టి పేర్లు అడుగుతలేను. ఎవరు ఫోన్ చేసినా దయచేసి రైలు ఉన్నప్పుడు పేర్లు చెప్పకండి, వాళ్ళు టార్గెట్ చేస్తారు. దొంగలీళ్ళు మీకు ఇవ్వాల్సిన పైసలు అడిగితే కూడా టార్గెట్ చేస్తారు. ఈరోజు నడుస్తున్న తెలంగాణలో రాచరిక ప్రభుత్వంగా దొంగల పాలన. పోయిన ప్రభుత్వం ఏమో రాచరిక పాలన, ఈసారేమో మొత్తం డెకాయిడ్ గవర్నమెంట్ నడుస్తుంది. ఈరోజు ఒకరికి ఇచ్చే పైసలు, ఒకళ్ళ హక్కుతో ఉండే పైసలు గుంజుకున్నారంటే వీళ్ళని దొంగలు కాకుంటే ఏమంటారు చెప్పండి? వీళ్ళ దొంగలు అనుకుంటే ఇంకేమనాలి? వీళ్ళను దేంతో వీళ్ళని వర్ణించాలి, దేంతో వీళ్ళు పోలువాలి చెప్పండి, దయచేసి కామెంట్ చేయండి. ఎవరితో పోలువాలి? ఈరోజు ఈ పేపర్లో బాజాప్తా మీ డబ్బులు మొత్తం ముట్టేసినట్టున్నాయి. చూడండి ఎంత భయంకరంగా ఉందో. మీకు వచ్చేసినట్టుగా, మీకు ఇచ్చేసినట్టుగా, ఆల్రెడీ మీరు సుఖ సంతోషాలు ఉన్నట్టుగా ఈ కాగిరిపొడి చెప్తా ఉంటే ఇవాటికి మీ ఇంట్లో మాకు ఇంట్లో ఇవాటికి పైసలు ముట్టలేదు, మా ఇంటి ఇంకాటి పేషెంట్లు ఉన్నారు, ఇవాటికి మా ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే లేవు, ఇవాటి మా ఇంట్లో అప్పులో ఇంటి చుట్టూ తిరిగిపోతున్నాయి, ఇవాటికి ఇండ్లు ఈరోజు వేలం వేసే పరిస్థితి ఉన్న, బ్యాంకులు కట్టాల్సిన ఈఎంఐలు కట్టకుంటే. ఈరోజు మరి పేపర్లో ఉన్న డబ్బు ఏమైపోయింది? ఇక్కడికి మీకు రాలేదు,
ప్రభుత్వం దగ్గర రాలేదు. మరి ఎటు పోయినాయి? ఎవరి జేబులో పోయినాయి? ఏ మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో పంపిన మీ కమిషన్ల కోసము? ఈరోజు ఇద్దరు దొంగలు ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏరు తెచ్చుకున్న ఇద్దరు దొంగలు, గజ దొంగలాలు, ఐఏఎస్లు కానీ చిల్లర గాన్లు దొంగలు. ఒకటి ఆయన ఇంటి ముందు కూడా గిఫ్ట్ చేసి చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి సిఎస్ రామారావు అనేటోడు నంబర్ 1 దొంగ. రింగ్ రోడ్ సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ అనేటోడు ఇంకో దొంగ. ఈ దొంగలతో కలిసి ఈ 4 దొంగలు కలిసి పైసలు మొత్తం దారి మరలించారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళకు చెప్పుల దెబ్బలు తప్పయిగా ఇవి న్యాయస్థానాల ముందు నేను సవాల్ చేసి నిలబడతా. వీటిపైన ఇవి పట్టుకొని నేను న్యాయస్థానాల ముందు నిలబడతా. ఇన్ని రోజులు నాకు సరైన డాక్యుమెంట్ లేక వెనక ముందు ఆలోచన చేసినా, నాకు డాక్యుమెంట్ దొరికితే ఫైటింగ్ ఎట్లుంటుంది అనేది అందరికీ తెలుసు. ఇది బాధాప్త ముక్కు భూమికి రాపియకుంటే మీరు చూడండి ఇక ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు ప్రభుత్వం ఉన్న పెద్దలు కోర్టుకెళ్ళి కంటెంప్ట్ తెచ్చిన వాళ్ళకి ఒక 300 మందికి మన సారి ఇప్పిస్తుండంట. సిగ్గుండద్దా కొంచెం మన అన్ననికి? కోర్టుకు పోవన్నా? తెలంగాణ పీకనిగా తెచ్చుకున్నది? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాము? మిలియన్ మార్క్ దేనికోసం తెచ్చుకున్నాము? సకల జన సమ్మె దేనికోసం చేసినాము? ఆంధ్ర హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదం ఎవరి కోసం ఇచ్చినాము? శ్రీకాంతాచారికి పెట్రోల్ పోసుకొని ఎందుకు కాలబెట్టుకొని చచ్చిపోయిండు? యాదయ్య ఎందుకు కిరోసిన్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోయిండు? ఇంతమంది 1200 మంది ఎందుకు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కోర్టుకు పోయి కంటెంప్ట్ తెచ్చుకుంటే మీరు పైసలు ఇస్తారు, బిచ్చాలు వేస్తుండ్రా? మరి ఈ డబ్బులు ఎవరి అబ్బా సొమ్ముదని దొబ్బక తిన్నారు మీరు? అధికారంకి వస్తలేదు, తెలంగాణ బాగుపడతలే, గత ప్రభుత్వం అప్పులపాలు చేసిందని చెప్పి మేము పోరాటం చేసి 179 కేసులు వేసి ఈరోజు అధికారం తీసుకొని వస్తే ఇదా మీరు చేసే లుచ్చా పనులు? గతంలో వాళ్ళతో కుమ్మక్కై పైసలు అమ్ముకొని దొబ్బక తిన్నాడు బట్టి అనేటోడు. 12 మంది ఎమ్మెల్యేలను బాజాప్తా అమ్ముకున్నాడు. ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు పోరాడలేదు అసెంబ్లీలో. ఈరోజు అధికారం ఇస్తే డబ్బులు ఎక్కువ దొబ్బక తింటారా మీరు? ఈరోజు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడా? దీనిపైన బీజేపీ చచ్చిపోయినరా? మీరు మాట్లాడరా దీని గురించి? బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయినరా? దీని గురించి మాట్లాడరా మీరు? కవితక్క తైతక్క అన్ని మాట్లాడతాయి, మాట్లాడవా నువ్వు? ఈ సబ్జెక్టు ఇష్యూస్ మాట్లాడవా నువ్వు? ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళంతా సిండికేట్ దొంగలు కాబట్టి ఎవ్వరు మాట్లాడరు. సంఘాలు మాట్లాడి, యూనియన్లు మాట్లాడి, పార్టీలు మాట్లాడి ఈరోజు ఎవ్వరు కూడా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇలా కమిషన్లు ఉంటాయి. మేఘా కృష్ణారెడ్డి దగ్గర, రిత్విక్ కన్స్ట్రక్షన్ దగ్గర, అందరి దగ్గర వీళ్ళంతా అడుక్కొచ్చుకునేటోళ్ళే దొంగలు కాబట్టి అందరు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దొరికిపోయింది. ఈరోజు 4 దొంగలు కూడా దొరికిపోయినరు. మీరు తప్పించుకునే అవకాశం లేదు. దానికి ఇదే సాక్ష్యం. ఈ కాగ్ రిపోర్ట్ ఆధారంగా మీరు అందరు కూడా దొరికిపోయినరు. మీరు ఎవ్వరు కూడా ఈరోజు తప్పించుకునే అవకాశం లేనే లేదు. ఇంకొక ఫోన్ అటెండ్ చేసి నేను కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు పాపం సార్ పొద్దుగాలకెళ్ళి చేస్తూ ఉండ్రు. ఈరోజు ఉదయంకెళ్ళి ఆయన కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు ఆయన సమస్య చెప్పుకోనికి. అయితే వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంత భయంకరంగా దారుణంగా తెగబడి పైసలు తింటున్నట్టుగా వీళ్ళని ఏమని చెప్పాలి చెప్పండి? ఏమని చెప్తారు వీళ్ళను? కాబట్టి వీళ్ళ ఉసురు దాక్తుంది చెప్తున్నా. మీరు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన మీ ఆకలి తీరుతలేదు, మీ దాహం తీరుతలేదు అంటే ఇక ఇంత ఇంత. సార్ నమస్కారం సార్. హలో సార్ నమస్కారము. ఇవాళ ఒక కాగ్ రిపోర్ట్ సార్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ రిపోర్ట్. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఆ పేపర్ తీసుకునే పని మీద ఉండే. बोलो बोलो, मैं आपका नाम मत बोलो, नाम मत बोलो, डायरेक्ट सब्जेक्ट बोलो आप। जुलाई 24 को रिटायर हुआ साहब। हाँ ओके। मैं 5 बेटियां साहब, मेरे को मैं क्या बोलूं भाई, 2 बच्चियों की शादी कराई। मेरे को रहने को जाती बकाया है, बच्चों को पढ़ाया साहब। एक बच्ची को इंजीनियर बताया, एक बच्ची को बीकॉम कराया, एक बच्ची ओएससी के कॉलेज में बी फार्मेसी कर रही। और रहने को मेरे को घर नहीं है साहब। भाई क्या है, मैं घर तक नहीं बना सका ना। बच्ची की शादी थी परसों, भाई हमारे लोकल लीडरों को जाके बुलाया और कार्ड भी बताया भाई शादी है साहब, ऐसा ऐसा है। मेरे को कम से कम थोड़े बहुत तो भी पैसे दिला बोले, तो कोई भी एक पैसा नहीं दिला साहब। आप कब रिटायर्ड हुए आप? 24 जुलाई साहब। 24 जुलाई में मेरा हाथ में काग रिपोर्ट है, कंट्रोलर एंड ऑडिटर रिपोर्ट।
ये रिपोर्ट में क्या है बोले तो आज मैं चीफ सेक्रेटरी को, फाइनेंस सेक्रेटरी, गवर्नर को दे के आया। इसमें 16,841 करोड़ सैंक्शन हुआ, किसको? पेंशन और रिटायरमेंट बेनिफिट्स के लिए। बोले तो आपका पैसा इसमें है 16,841.39 करोड़ सैंक्शन हुआ। सो पैसा नहीं दिए, पैसा किधर गया, किधर डाइवर्ट करे बोल के मैं आज ये अमाउंट इमीडिएट प्ले करना बोल के उन लोग को देखा। मेरे पास पूरा एविडेंस के साथ है, ये काग रिपोर्ट है। आपका मैं स्पीच सुना था भाई, यूट्यूब पे पूरा देखा, आप बोल रहे थे। नहीं, काग रिपोर्ट आज मिला मेरे को, काग रिपोर्ट आज मिला। हाँ, काग प्रूफ आज मिला। बराबर आपके तरफ हम जम के लड़ रहे। आज भी गवर्नर को, फाइनेंस सेक्रेटरी को, चीफ सेक्रेटरी को, सभी को भी हम ये काग रिपोर्ट पूरा लेके आए। गवर्नमेंट इसमें फंस गया। अगर आपको नहीं दिया तो उन लोगों को दुनिया के सामने खड़ाने के लिए हमारे पास पूरा बाज़ाब्ता हर एक प्रूफ है हमारे पास। हाँ, जरूर आपके साथ हम खड़ेंगे भाई, आपका पैसा दिलाएंगे। 5 बेटियां और नहीं लगेगा, मेरे को शुगर आ गया, बीपी आ गया, वाइफ को शुगर आ गया साहब, हम दोनों शुगर पेशेंट हो गए। महाना 10,000 रुपए खाली दवाइयों को चले आ रहा साहब, टैबलेट। जी सर, हाँ, दवाइयों को हो रहा। 10,000 रुपए दोनों का, वाइफ को भी लगा, मेरे को पहले मेरे को आया, फिर उनको आगे 2-3 महीने हो गया साहब, उनको भी 6 महीने से शुगर आ गया। जरूर भाई आपके साथ डालेंगे, आपका पैसे दिलाने 100% दिलाते, उसमें कोशिश नहीं, दिलाने का दिलाते, जरूर दिलाते। कुछ करके दिला दिए तो मेहरबानी रहती। बहुत परेशान है साहब। भाई अब तक 38 ईयर सर्विस करा साहब, अगर भाई घर नहीं ले सका साहब, आपने 50 गज का घर नहीं ले सका, कहीं की जिंदगी साहब, खाली बच्चों को पढ़ा लिए, खा लिए, कर लिए। अब ये पैसे आए तो छोटा मोटा कुछ तो भी लीके बोले तो इन्हों क्या कि चिल्लर करके ऐसा करके रहिए। और कम से कम ग्रुप इंश्योरेंस के पैसे, जीपीएफ के पैसे तो भी डालना ना साहब, वो भी नहीं डाले, थोड़े डाले, थोड़े नहीं डाले। पूरा डालना, उतना थोड़ा डालना क्या? जरूर करेंगे भाई, आपके साथ हम खड़े गए हैं, हम लड़ रहे। शुक्रिया, शुक्रिया। ఇది ప్రతి ఎవరిని కదిలించినా కన్నీటి గాదే, ఎవరిని కదిలించినా దుఃఖమే, ఎవరిని కదిలించినా వేదనే, ఎవరిని కదిలించినా ఈరోజు ఆర్తనాదాలే, ఎవరిని కలిసినా ఈరోజు వాళ్ళ సమస్య వలయాలలో ఏ విధంగా చిక్కుకుపోయి ఉన్నారో ఈరోజు అన్నీ కూడా అవే. ఈరోజు 60 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు వాళ్ళు నడిచి మోకాళ్ళు అరిగిపోయి, నడుములు అరిగిపోయి, ఒళ్ళంతా చితికిపోయి ఉన్న వాళ్ళు ఈరోజు ఇప్పుడు కనీసం కొద్ది రోజులన్నా, కనీసం ఇంకా 20-30 ఏళ్ళు బతికే సమయంలో ఇంట్లో నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఈ ఆలోచనలు పెట్టుకొని ఇంటి మీద ఎదిగిన పిల్లలు, పెళ్లి కావాల్సిన పిల్లలు, సరైన ఇల్లు లేని పరిస్థితి, రోగాలు ఒక దిక్కు, ఇన్ని దిక్కులకు వెళ్ళి వాళ్ళు ఒక మనిషి కొట్టాడాలంటే అది ఎట్లా సాధ్యం చెప్పండి? ఒక ఆత్మగౌరవం గల వానికి, ఒక లంచాలు తీసుకోలేని వారికి, కేవలం జీతంపైనే ఆధారపడి తమ కుటుంబాన్ని పోషించిన వారి పరిస్థితి, నీతి నిజాయితీతో ఉన్న వారి పరిస్థితి ఎంత గందరగోళంగా, ఎంత అస్తవ్యస్తంగా, ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది చెప్పండి. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు? నువ్వు, నేను, మన అందరం. ఇయ్యనోళ్ళు దారి మరలించిన ఎంతకాలమో ఎంత ఇదో ఈరోజు వీటిపైన మౌనంగా ఉండడం కూడా, ఇది ఏమో జరుగుతుంది నాకెందుకులే అనుకునేటోళ్ళు కూడా అందరూ కూడా బాధ్యులే. ఒకవేళ మన పక్కన ఉండి ఏడుస్తున్నప్పుడు, ఒకటి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. దాదాపు నెల 15 రోజులకెళ్ళి నేను దీనిపైన మాట్లాడుతూ ఉన్నా. ఇప్పటికి ఒక గొంతు కలవలేదు. ఇప్పటికి ఒక గొంతు, ఇంకో చెయ్యి మేము ఉన్నాం, మేము కూడా మీతో నిలబడతామని ఒక్కరు కూడా అంటలేరు. ఒక ఛానల్ వచ్చి వీళ్ళకి అండదండగా మేము ఉంటామని ఎవరు అంటలేరు. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. ఒక కాకి తెస్తే 4 కాకులు కలిసి ఏడుస్తాయి. ఒక మనిషి ఇన్ని కష్టాలలో ఉంటే ఇంకో మనిషి వచ్చి ఓదార్చే పరిస్థితి లేదు. పైగా ఇందులో కూడా ఈ దరిద్రం కూడా చీల్చే ఆలోచన, ఈ దరిద్రంలో కూడా మన విమర్శించే ఆలోచన, ఇందులో కూడా తప్పులు వెతికే ఆలోచన, ఇవన్నీ పక్కన పెట్టాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు బాజాప్తా ఆల్ ఇండియాలో భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి కంట్రోల్ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఈరోజు తెలంగాణలో రిటైర్మెంట్ పైసలు దొంగతనమైన అని బాజాప్తా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు మౌనంగా ఉంటారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎవరు మౌనంగా ఉన్నా, ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడకున్నా ఖచ్చితంగా మాకు పొలికేక ఉంటుంది. మేము ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ప్రతి పైసా బలహీనత తరపున నిలబడి కొట్లాడడమే మా ధ్యేయం. అందులో ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇవాళ ఒక వార్త చదివినా నేను ఫేస్బుక్లో, ఏడో తరగతి చదివిన ఒక పసిబాలుడు
దోపిడీకి గురవుతున్న వర్గాల తరపున తన అడవిని తన వనరులను కాపాడుకోవడానికి పోరాడి నేల కొరిగిందని చెప్పేసి ఎన్నో చూస్తున్నాం. అదే హెడ్మా గురించి. ఆయనకేమైనా జీతం ఇచ్చిండ్రా ఈ వ్యవస్థ? ఆయనకేమన్నా గుర్తింపు ఇచ్చిండ్రా? ఆయనకేమైనా సరి అయిన ఇల్లుందా? ఆయనకేమైనా పెద్ద బంగ్లా ఉందా? ఆయన చచ్చిపోతే ఏమైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిండ్రా? ఆయనకేమైనా దేనికోసం కొట్లాడిండు? సమాజం కోసం, హితం కోసం. ఆయనకు వచ్చింది రివార్డులు అవార్డులు కాదు, శరీరంలో తుపాకీ గుండ్లు. కాబట్టి అంతకంటే అంత పోరాటం మేము చేయలేము. కానీ నా పక్కన ఉన్నవాడు బాధపడితే మాత్రం ఖచ్చితంగా దాని మీద స్పందించుతా. నేను స్పందిస్తా, మీరు స్పందించాలి, మనందరూ స్పందించాలి. ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాల దౌర్భాగ్య పరిస్థితిని ఈరోజు వాళ్ళు మంచి రోజుగా మార్చాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు చాలా వర్గాలు దోపిడీకి గురవుతూ ఉన్నాయి. ఈ వర్గాన్ని ఆదుకున్న తర్వాత ఇంకో వర్గం రెడీగా ఉన్నది. వాళ్ళతో కూడా నిలవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఒక కాల్ వస్తుంది, ఒక ట్రై చేద్దాం. హలో, నమస్కారం సార్. ఎక్కడ సార్? సార్ నేను చెప్తే కదా ఒకసారి మా బేబీ పెళ్లిళ్ళు ఉన్నాయి ఇది అని చెప్పలేదా సార్? సార్ 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 మొన్న నేను కలుద్దామని వచ్చినా అప్పటికే మీరు కలుతున్నారు, బాగా రష్ ఉంది, అది రాలేకపోయినా అక్కడ మీకు కలవడాడు. మీరు ఇలా డాక్యుమెంట్స్ ఏమన్నా గట్టిగా మళ్ళీ అటు రాష్ట్రపతి గారికి లేకపోతే కంట్రోలర్ అయిన ఈ ఆడిటర్ గారికి ఇవ్వచ్చా సార్? వాళ్ళే సార్, ఇది వాళ్ళ రిపోర్ట్. ఇది వాళ్ళ రిపోర్టే కరెక్టే, కానీ మళ్ళీ మనం వాళ్ళకి ఏం చేయాలి? ఇట్లా లేదు, నేను ఇచ్చిన ఆల్రెడీ ఇలా గవర్నర్కి ఇచ్చిన, సిఎస్కి ఇచ్చిన. ఇక నేను అవన్నీ తయారు చేసిన, అవన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి లేదు ఫోన్లో. కానీ ఇందులో 100% ఇందులో ఏముందంటే, మీరు ఏ సంవత్సరం రిటైర్ అయ్యారు సార్? ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను మొన్న ఏప్రిల్లో 25 సార్. 25 ఏప్రిల్ కదా? 11,000 కోట్లు వచ్చినాయి కదా? 11 వచ్చిందా? విన్నారా మీరు? 11,000. అయ్యో మీరు ప్రతి ఒక్కరు వింటున్నారు. 11,000 కోట్లలో అంటే ఇందులో ఏంటంటే సార్, ప్రతి పైసా ఎవరి పైసల వల్ల మేము టైం టు టైం ఇచ్చేసినట్టు చెప్పింది కాగ్ రిపోర్ట్. అవును, మరి ఇక్కడ అక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ నుంచి మీ పందికొక్కులు తింటున్నారు. ఈ పందికొక్కులు ఎవరిని దగ్గర సార్? 101%. ఇన్ని రోజులు నాకు డాక్యుమెంట్ లేకుండే. సరే ఆయన సెక్రటరీ మనకేం పని సార్? గవర్నర్ దగ్గర పోవాలి. ఎందుకు చెప్పన్నా? ఇది గవర్నర్కి ఇప్పటికి 3 సార్లు ఇచ్చిన, ఇవాళ కూడా ఇచ్చి వచ్చిన ఈ పేపరు. ఈ గవర్నర్ గారి సంతకమైంది సార్. ఇప్పుడు ఇది కంట్రోలర్ ఆడిటర్. ఇప్పుడు మన బాల్ గవర్నర్ దగ్గర ఉంది, మన బాల్ ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉంది. ఖచ్చితంగా పోదాం సార్. సోమవారం పోదాం సార్. ఒకసారి గ్రూప్ లో పెట్టి రమ్మనండి, మీ వెనక మేము ఉంటాం. ఖచ్చితంగా సార్, సోమవారం రోజు రాండి, పోదాం. ఓకే సార్. రైట్ సార్, నమస్తే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఇది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చాలా గట్టిగా ఉన్నారు. గట్టిగా దాని సంగతి చూద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఖచ్చితంగా పోరాడదామని చెప్పి కన్ఫామ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు అందరికీ కూడా ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చిన ఒక్కొక్కరు కలుపు రగిలిపోతుంది. ఇన్ని రోజులు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రభుత్వం దివాళీ తీసింది, ప్రభుత్వం అడక తింటుంది, ప్రభుత్వం బెగ్గర్స్ అయిపోయినారు. సీఎం కార్లో పెట్రోల్ పోసుకొని కూడా పైసలు లేకుంటే ఒకటే కార్లో అందరు కలిసి ఎక్కిపోతున్నారు. మంత్రులకు డీజిల్లో పైసలు లేకుంటే నలుగురు మంత్రులు కలిసి ఒకటే కారు ఎక్కిపోతున్నారు అనే టైప్లో ఈరోజు బిల్డప్ ఇస్తే ఇవన్నీ నిజమే అనుకొని నువ్వు నేను మనం అందరం అనుకున్నాం. కానీ పేపర్లో మాత్రం ఈరోజు ఇది అధికారికంగా ఉన్నటువంటి డాక్యుమెంట్లో మాత్రం ఈరోజు ప్రభుత్వం దొరికిపోయింది. ఆ నలుగురు దొరికిపోయినరు, ఆ నలుగురు దొంగలు దొరికిపోయినరు. వీళ్ళేడ కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి, ఇది ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు మన లైవ్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గజ దొంగల కందియనికి చూస్తూ ఉన్నారు, వేగులవారు చూస్తూ ఉన్నారు. వేగులవారు దయచేసి మీరు చెప్పండి, ఇప్పటిదాకా ఇన్నవారి ఇబ్బందులు చెప్పండి. బక్క చేసిన అట్లా చేస్తుండ్రు, ఇట్లా చేస్తుండ్రు, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, గాడిది గుడ్డని ఇవన్నీ చెప్పకండి. ఇవన్నీ అర్థమైందా? ఇవన్నీ చెప్పాలని నేను కోరుకుంటలేను. మీరు చెప్పాల్సింది ఏంటంటే కాగ్ రిపోర్టు వాళ్ళ చేతిలో పడ్డది. నా చేతిలో డాక్యుమెంట్ ఉంటే ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డికి చాలా బాగా తెలుసు. నా చేతికి ప్రూఫ్ దొరికిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళందరికీ బాజాబ్తా తెలుసు. ఈరోజు ఖచ్చితంగా మనం దీని మీద నిలబడదాం, దీని మీద కొట్టాడదాం. ఈ వీడియో మీరు
ఎట్లా షేర్ చేయాలంటే ముఖ్యమంత్రికి తలా కాలు పైకి కింది కావాలి, అట్లా చేరాలి. ఈరోజు బుద్ధి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. వీళ్ళు మనిషి లెక్క బిహేవ్ చేస్తలేరు, గొడ్డు లెక్క బిహేవ్ చేస్తారు. మొండిగా బిహేవ్ చేస్తారు. తెగిడిసిండ్రు, మొత్తం తెగిడిసింది. ఇండ్ల మీద ఐటీలు అవుతాయి, చీఫ్ సెక్రటరీలు మందిలో గిఫ్ట్లు తీసుకొని ఉంటారు, బిల్ ఆఫ్ 42. ఏం లేదు, సిగ్గు శరం మానం మర్యాద ఏం లేదు, మొత్తం ఇప్పుకొని కూర్చుంది. అట్లా తయారైపోయింది ఇలా కథ. అరే ఇదే ఇటువంటి ఆరోపణ మా పైన వస్తే రిజైన్ చేసి అవతల పడేస్తాం. అరే ఏమైపోతుంది రాష్ట్రం, ఏం పోతుంది ఇది? ఎవరు మాట్లాడలేని పరిస్థితి. నేను లైవ్లో ఉన్న మరి చెప్తాను. నేను నా పార్టీలోనే పట్టించుకోను, ఎవరినేమన్నా పట్టించుకోను. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడికి దేని గురించి ఎక్కువ ఆలోచన చేసే అవసరం లేదు. అందరం ఈరోజు ఒక్కొక్క వర్గం, ఎన్ని వర్గాలు, దాదాపు 5-6 వర్గాలు ఉన్నాయి ఈరోజు దోపిడీకి గురైన వర్గాలు. కాబట్టి ఈ ఫస్ట్ ప్రాబ్లం, ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు శాంక్షన్ అయినట్టుగా ఉన్నాయి, ఇది డాక్యుమెంట్ చెప్పింది. కాబట్టి వీళ్ళ డబ్బులు ఇప్పించే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి. ఇందులో అవసరమైతే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనే డిమాండ్తో కూడా పోయే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఒక కాగ్ రిపోర్ట్తో ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కాగ్ రిపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ కాగ్ రిపోర్ట్ వల్లనే కదా పోయింది. టెలికామ్ స్కామ్తోనే కదా ప్రభుత్వం పోయింది 2014లో. సేమ్ ఈరోజు ఇప్పుడు కూడా అదే గతి పడుతుంది. ఈరోజు కాగ్ రిపోర్ట్లో వచ్చింది, వాళ్ళకి డబ్బులు ఉన్నట్టుగా, ఇలా తప్పించుకునే అవకాశం లేదు. ఆల్రెడీ రిప్రజెంట్ చేసిన తాట తీస్తా, ప్రభుత్వ పెద్దలై తాట తీసి పైసలు వసూలు చేస్తాం. ఖచ్చితంగా నేను మాట పైన ఉంటాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.